మన వాక్య భాగం దేవుని చిత్తం అండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38 నుండి 40 వరకు చదవవలసిందిగా కోరుతున్నాను. యోహాను సువార్త 38 నుండి 6వ అధ్యాయం 38 నుంచి 40 వరకు చదవాలి. నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుగా నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుకుంటే పరలోకం నుండి దిగవచ్చు. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకునగా అంత్యదినమున దాని లేకపోయే నన్ను పంపిన వారి చిత్తమై ఉంది. కుమారుని చూసి ఆయన ఎంతో విశ్వాసం ప్రతివాడును నిత్యజీవం పొందితే నా తండ్రి చిత్తం. అంత్యదినమున నేను వారిని లేపుదు. థ్యాంక్ యూ. వినబడుతుందండి లాస్ట్ వరకు? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నా తండ్రి చిత్తం చేయడమే నాకు ఇష్టమయ్యిందని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంత్యదినమున లేపేదానికే దేవుడు ఈ లోకానికి వచ్చి తన మహిమను కోల్పోయిన ప్రతి ఒక్క వ్యక్తిని మహిమతో నింపి లేచుకోవడానికే ఆయన చిత్తమై ఉన్నది. దేవుడి చిత్తము అనేది ఆ విధంగా నెరవేర్చడానికి దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చి సమస్తము అనుభవించాడు. మరి యేసయ్య ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మన కోసం తను తాను తగ్గించుకొని వచ్చిన దేవునికి మనం ఏం చేస్తున్నాం? ఆయన ఇచ్చిన ఆజ్ఞలను నెరవేరుస్తున్నాము. ప్రతిదానికి మనము క్షమాపణ కోరుతాం, కానీ క్షమాపణలో మళ్ళా తిరిగి పడిపోయే స్థితి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. ఆయన వచ్చి త్యాగాన్ని నెరవేరుస్తున్నాం. ఎంతసేపు మనం ఏం చేస్తాము? క్షమాపణ అడిగితే చాలే అనుకుంటాం. ఒక్కసారి ఆయన రక్తం కార్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆ కొనుక్కున్న దానిలో ఆయన శ్రమ, ఆయన శిలువయాగం అంతా జ్ఞాపకం పెట్టుకోండి. నా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, నేను చివరి వరకు నిలబడాలి. ప్రతి దానిలో నేను ఆయనతో కలిసి ఆయన రూపంలోకి మారేదానికి అడుగు వేయాలా అని అంటే మనం ఏం చేస్తాము? పాత స్థితిని మళ్ళీ పక్కన పెట్టేసేయాలి. రక్షింపబడ్డ ప్రతి వ్యక్తి పాత స్థితి అనేది మళ్ళీ మర్చిపోవాలి. మనమే ప్రతి దానిలో జారిపోతూ క్షమాపణ పొందుతున్నాము అనుకుంటాం, కానీ ఆ క్షమాపణ ఆయన చేసిన త్యాగానికి అదే మనం ఇచ్చే ఫలితం. ఎన్నిసార్లు క్షమిస్తాడు దేవుడు? జీవితకాలం క్షమిస్తూనే ఉంటాడా? మన అవధేయతలు సహిస్తూనే ఉంటాడా? ఆయన ఒక్కసారి విడిచిపెడితే మనల్ని ఎవరు ఆదుకోగలరు? అలాగే ఆయన త్యాగాన్ని నెరవేర్చలేదు. ప్రతిదానికి మనం వాడుకుంటాం ఒక పదం. ఎందుకంటే మనం ఆయన ఇష్టం నెరవేర్చలేము. దేనిలో మన ఇష్టాలను నెరవేర్చుకుంటూ సాగిపోతాం మన జీవిత యాత్రలో. కానీ ఇది దేవుని చిత్తం కాదేమో, ఇది దేవుని చిత్తమేమో అంటారు. కానీ ఆ చిత్తం అనే పదాన్ని వాడుకునే అర్హత కూడా మనకి లేదు. ఎందుకంటే మనం అంత త్యాగం చేశాము. ప్రాణత్యాగం అనేది మనం చేయగలమా? నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాను అంటున్నాడు అక్కడ. పరలోకం నుండి దిగి వచ్చి ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతట్లో నేనేమి పోగొట్టుకొనక అంత్యదినమున దానిని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. అంటే అంత్యదినమున లేపేదానికే ఆయన చిత్తమై ఉన్నది. అది ఆయన నెరవేర్చేదానికే వచ్చాడు. మనం మరి నిలబడి మనల్ని మనం నిలబెట్టుకొని ఆ రక్షణ బాధ్యతలు విశ్వాసంలో నిరీక్షణలో అప్పుడే ఆయన చిత్తాన్ని సంపూర్ణం చేశాము, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాము అని మనము సాక్ష్యం ఇవ్వాలి. అది లేకుండా మన చిన్న చిన్న పనుల్లో, చిన్న చిన్న నడకల్లో ప్రతి దానిలో ఆయన్ని అవమానపరుస్తూ వస్తాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు. మరి మనం ఆయన త్రోవలో నిలిచి ఉంటే, ఆయన మార్గంలో నడిచి ఉంటే, విశ్వాసిగా మారి రోజు నుంచి
మనం ఆయన చిత్తంలో సంపూర్ణంగా నెరవేర్చిన వారమైతే, ఆయన్ని రూపులోకి మార్చబడిన వారమైతే, తను తాను తగ్గించుకొని శిలువ యాగం కోసం వచ్చాడు, శిలువ వేయబడ్డాడు, శ్రమ పొందాడు, మరి అంత నెరవేర్చాడు ఓర్చుకొని. మహిమను వీడి వచ్చిన దేవుడు ఆ మహిమలో మళ్ళా తను తాను మాట్లాడుతూ వచ్చాడు. ప్రతిది మన ముందు నా తండ్రి అన్నాడు, తండ్రి చిత్తం నెరవేర్చడానికే అన్నాడు. మరి మన కోసం తగ్గించుకొని వచ్చిన యేసయ్య మనం ఏం చేయగలుగుతాం? ఇంతసేపు తండ్రిని వాడు, అందుకని తండ్రి నామాన్ని ఉచ్చరించొద్దనే పక్కన పెట్టేశాడు దేవుడు. యెహోవా నామాన్ని ఉచ్చరించొద్దు అనవసరంగా అని చెప్పాడు. పరిశుద్ధాత్మ జోలికి ఊరికే పోవద్దు. మనం పరిశుద్ధాత్మతో కూడా ఆడుకునే వారంగా ఉంటున్నాం ఈ రోజుల్లో. మనల్ని ఏ రోజు ఆయన కనికరించిన నాటి నుండి, ఆయన సృష్టిలో మనం సృజింపబడిన నాటి ప్రతి బిడ్డను వదిలేదానికి ఇష్టపడటంగా దేవుడు ప్రతి ఒక్కరిని వెంబడిస్తూ, ఆదరిస్తూ, కనికరిస్తూ, క్షమిస్తూ, భరిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ ఆయన ప్రేమను మనము గ్రహించలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. అయినప్పటికీ ఎంతసేపు మన పోరాటం, మన అవసరతలు, మన ప్రతిదీ మనది ఆయన మీద వృద్ధి. ఆయన చేసిన త్యాగాన్ని పక్కన ఉంచేస్తుంది. ఎందుకు? ఆ మహిమలో మనల్ని మనం చేర్చేదానికే. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి శాసనంగా, తండ్రిగా ఉన్నప్పుడు శాసనం రాశాడు, మరణం అయితే కానీ ఆ శాసనాన్ని నెరవేర్చాడు. మరి దేవ తండ్రి అనే పిలుపును మనకి ఇచ్చాడు. ఎందుకు? స్వతంత్రంగా. అంత ముందు ఎంత భయపడేవాళ్ళు తండ్రి సన్నిధికి చేయలేదు. ఇప్పుడు అంత స్వతంత్రం, అంత అధికారం ఇచ్చి ఆ నిరీక్షణలో, విశ్వాసంలో నిలబడమంటే మనం దేవుడితోనే ఆడుకునే వారంగా అయిపోతుంది. మన ఇష్టానుసారంగా మన జీవితాలు ఉంటాయి, మన ఇష్టానుసారంగా మనం పనులు చేస్తూ ఉంటాం. ఆయన ఏది కనిపెట్టాం, గమనించాం. కానీ తిరిగి మళ్ళా దేవుని చిత్తం కార్యము దేవుడి మీదే రుద్దుతాం. అవ్వలేదు. ఎందుకంటే మనకి అది ఊరట. మనం చేసిన పని మనకి దేవుని కోల్పోయి దేవుని చిత్తం. అందుకని ఆయన తలంపుని ఎరిగి నువ్వు నెరవేర్చగలిగితే నువ్వు ఆడుకోవాలి. కానీ అభివృద్ధిలో దేవునితో వాడుకుంటే ఒకరోజు నీ నిరీక్షణ ఫలించదు. రక్షణ పొందున్నాము కదా అన్న, విశ్వాసం కదా అన్న మన అహంభావం మనల్ని పడగొడుతుంది. దుష్టుడు దేని ద్వారా పడగొడతాడు? ఏది మనలో బలహీనత ఉంటే, ఏది మనలో అతిశయం ఉంటే దాని ద్వారానే పడగొడుతుంది. దాన్ని చోటిస్తామా? దేన్ని జయించాలో దాన్ని జయించము. లోకంలో ఆయనకి ఇష్టం కానివి ఏంటి, అవి లేని తీసి పెట్టాము. మన మీద మనం ఆధారపడుతుంటాము. మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దేవునికి ఆపాదిస్తాం. ఎప్పుడు దేవుడితో చెలగాడము. ఒకరోజు క్షమాపణ ఉన్నదంట. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనం సాగుతున్నాం. ఇప్పుడు ఆయన యేసయ్య వచ్చి త్యాగం చేసి వెళ్ళిపోయాడు, మహిమలో చేసి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా తండ్రి చిత్తము, నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుడికే పరలోకం నుండి దిగి వచ్చింది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేదానికి ఆయన దిగి వచ్చాడు. చిత్తం ఎవరు నెరవేర్చగలరు? పూర్తిగా ఆయన నియమించిందయ్యా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించింది, అది నీకు ఇష్టమైతే అన్న. అది తీసుకునేదానికి సిద్ధపడి కూడా తండ్రిని అడిగాడు. కానీ అక్కడ పక్కన తప్పుకోవాలనుకోలే, పారిపోవాలనుకోలే. శారీరకంగా జయించడం కష్టం. శరీరంతో ఉన్నప్పుడు ఆ ప్రాణానికి, రక్త మాంసాలు కలిగిన ప్రాణానికి ఎంతో నొప్పి, వేదన ఉంటుంది. అటువంటి వేదన కూడా ఆయన ఇష్టం నెరవేర్చుకున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చింది. మరి ఈ భూమి మీద మనం దేవుని కోసం ఏమాత్రం జీవించగలుగుతున్నాం? ఆ మాట మనం మాట్లాడగలము.
మనం ఏం చేయగలుగుతున్నాం త్యాగం? మన కోసం మనమే త్యాగం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. మన కోసం మనమే శ్రమను అనుభవించడానికి కూడా ఒక్క నిమిషము ఓర్చుకోలేము. మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చగలమా? అందుకనే దేన్ని నెరవేరిస్తే మనం ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చిన వారం అవుతాం, ఆయనతో కలిసి ఉండేవారం అవుతాం. ఆయన ఆజ్ఞలను నెరవేర్చినప్పుడే, ఆయన ఆజ్ఞలు అడుగుజాడలో ప్రతి క్షణం మనం అడుగు వేసి నడిచినప్పుడే అప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాం. ఈ లోక సంబంధమైనవి కాదండి. అక్కడ అడుగేస్తే మనం దేవుని చిత్తం, అడుగు తీస్తే దేవుని చిత్తం అంటాం. ఏదైనా పని చేయలేకపోతే దేవుని చిత్తం కాదేమో అంటాం. అసలు ముందు అడుగుతున్నావా దేవునికి ఇష్టమైన పనేనా అని? అడగం. మన ఇష్టానుసారంగా చేసి ఇది దేవుని చిత్తం కాదేమో, తొలగిపోయింది, అది దేవునితో ఆడుకున్నట్ట కాదా? నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆయన ఇష్టమేదో నువ్వు నెరవేర్చడానికి సిద్ధపడతావు, కష్టమైనప్పటికీ కూడా. అది కష్టమని తెలిసినప్పుడు కూడా నా తండ్రి చేతిలో ఉన్నా అది నేను జయించగలను, పోరాడగలను, విజయం నాదే అనుకున్నప్పుడు మనము అడుగు వేయగలము. ఆ పోరాటంలో మనము సాధారణంగా దొరుకుతాం, మన శరీరాన్ని కూడా నలగొట్టుకుంటాం. నలగొట్టుకున్నప్పుడు మనకు శక్తిని ఇచ్చేవాడు, బలాన్ని ఇచ్చేవాడు, నిలబెట్టుకునేవాడు దేవుడు. ఆయన ఉద్దేశించింది మన జీవితంలో నెరవేర్చకుండా ఉండడు. కానీ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడే, కానీ మనం నమ్మదగిన వాడు కాదు. మనుషులు ఎక్కడ ఉంటాడంటే కాలు జారుతాడనే ఉంటాడు. మరి ఆ కాలు జారే స్థితి ఎవరికప్పుడు తెలుసుకోవాలి. మన మనసు ఎవరి స్వాధీనంలో ఉంటారు, మన శరీరం ఎవరి స్వాధీనంలో ఉండాలి. మనం దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు నా జీవితం మీద అధికారం నీదయ్యా, హక్కు నీదయ్యా, నాకేది లేదు, నన్ను సృజించింది నువ్వే, నన్ను నిర్మించింది నువ్వే, నన్ను పోషిస్తుంది నువ్వే అని మనము మన జీవితం మీద అధికారం ఆయనకి ఇచ్చినప్పుడు సమస్తము సమకూర్చి నడిపించుకుంటాడంట ఆయన. ఏ అధికారం ఎవరికి ఇవ్వకుండా మన మీద ఎవరు చెలాయించలేదు. దేవుడు ప్రేమించినప్పటికీ, రక్షించుకున్నప్పటికీ కూడా ఆయన చేతులు చాచి ఎప్పుడు పిలిచే దేవుడు, ప్రేమమూర్తి, కనికరం గల దేవుడు. మనం జారిపోతూనే ఉంటాం, తొలగిపోతూనే ఉంటాం, వినకుండానే ఉంటాం మాట. కానీ నా బిడ్డ కోల్పోతున్నాడే, నా బిడ్డను కోల్పోతున్నాడనే వేదన ఆయనకుంటుంది. కానీ మనకి చివరి వరకు మనకు తెలియదు మనం ఏం కోల్పోతున్నాం, ఎక్కడ నష్టపోతున్నాం. ఆయన రాజ్యంలో శాశ్వతంగా ఉండే భాగ్యం కోల్పోతున్నాం. ఈ లోకంలో అన్ని గతించిపోతాయి. శాశ్వతమైన రాజ్యము ఆయన వచ్చి త్యాగం చేసిందే నమ్ముకు. ఏదో నీకు అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలా, ఇది చేయాలని కాదు. ఆయన చిత్తం నెరవేర్చింది. అందుకే ఆయన తను తాను నల్లగొట్టుకున్నది, తను తాను దరిద్రంగా చేసుకున్నది. ప్రతి విషయంలో ఆ మహిమను అక్కడ కోల్పోయాము కాబట్టి ఆ మహిమలో తిరిగి మనల్ని అంత్య దినమున లేపుతాడు. ఒకవేళ మనం మరణించి ఉంటే కూడా అంత్య దినమున లేపుకునే దేవుడై ఉన్నాడు. మరి అటువంటి సహవాసం అన్ని కోల్పోతున్నామా మన ఇష్టానుసారంగా జీవించి? మరి అది కోల్పోకుండా ఉండాలి. అయ్యా నీ ఇష్టం, నా జీవితం మీద నీ ఇష్టం నెరవేర్చుకో, నువ్వు చెప్పిందని పాటించుకోవాలనుకుంటున్నాను. విశ్వాసం ఆయన మీద సంపూర్ణంగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం అంట. మరి దేవునికి ఆ మాట ఒక్క దానిలోనే మన విశ్వాసం దేనిలో ఉంచకుండా ఆయనతో కలిసి ఉండాలంటే సాధ్యమా? దేవుళ్ళు కూడా అవిశ్వాసం అయిపోతుంటాం, పడిపోతూ ఉంటాం, తొలగిపోతూ ఉంటాం. ఒకటే నిరీక్షణ మనకి. నిరీక్షణ అనే పదం ఒకటే, మన నిరీక్షణ కూడా ఒకటే. ఎక్కడ ఉండాలా? నమ్మకం ఎవరి మీద ఉంచాలా? దేవుడి మీద ఉంచాలి. విశ్వాసం బలపడాలి. ఆయన ఉన్నాడు, సమస్తం చేయగలడని. సర్వశక్తి సంపన్నుడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారాన్ని
మన సంపూర్ణ విశ్వాసం అయి ఉన్నప్పుడు మనం లోకాన్ని శరీరాన్ని కూడా జయించగలం. మనం జయించకుండా మన పోరాటంలో ఎంతసేపు ఈ లోక ప్రయాసతోనే మనం గతించిపోయామంటే మన ఆత్మకి ఎక్కడ, మన ఆత్మ ఏం చేస్తుంటారు? అది ఎప్పుడు పోరాటంతోనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలని అనుకుంటూ పోరాడుతుంటాడు. మన ఆత్మ కూడా లోపల పోరాడుతుంది. అయ్యో నన్ను నశింపజేస్తున్నారే వీళ్ళు. ఏ హెచ్చరిక వస్తున్నా పాటించుకో. మన మనసుకు వచ్చిందే మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాం. మన మనసుకు తోచిందే చేస్తాం. మన నోటికి వచ్చిందే మాట్లాడతాం. ఆ నోటి మాట మనల్ని ఎంత దూరం తీసుకుపోతుంది. చిన్న నాలుగేనంట, అది చాలా చూడు. ఒక వ్యక్తి మీద కానీ ఒక ఏదైనా చిన్నది మనం అనవసరంగా అపవాదం ఉంటుంది. ఆ క్షణాన్ని మనకి అది నాశనానికే కదా. ప్రతి విషయంలో మనల్ని మనము ఆయన ఇష్టమైన పాత్రగా మనం జీవించి ఆయనతో కలిసి ఉండాలి. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 10 నుంచి 23 అధ్యాయం. యేసుక్రీస్తు శరీరము ఒకసారి అర్పించబడిన చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ పనులను మాటి మాటికి అర్పించుతూ ఉంటుంది. ఈయనైతే మన పాపము నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువుడు తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కృపార్పణ ఆశీనుడాయన. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాగనగా ఆ జన్మలైన తర్వాత నేను వారితో చేయబోయే నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నుంచి వారి మనస్సు మీద వాటిని రాయించును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుందని ప్రభువు చెప్తున్నాడు. నిబంధన రాసిన తర్వాత క్రొత్త నిబంధన ఆయన రక్తంతో క్రొత్త నిబంధన బలులను కొట్టివేసి ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. మరి నెరవేర్చినప్పుడు ఆ రక్తం ద్వారా కడగబడ్డ మనము ఆ నిబంధనలో నిలిచి ఉండే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి? సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి నేను శత్రువులను తన పాదపీఠముల కింద చేయబడు వరకు కనిపెట్టచ్చు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఆయన ఆసీనుడయ్యాడు. మరి మనం ఆయనతో కలిసి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆ క్రొత్త నిబంధనలో మనం నిలిచి బలిగా ఒక్కసారి అర్పించాలి. ఏ బలి మనల్ని ఇవ్వమనలే, స్తుతియాగమైన బలి మనల్ని చెల్లించాలి. ఆయన చేసిన త్యాగానికి మనము బలి అర్పణగా మన హృదయాన్ని సమర్పించి సంపూర్ణంగా ఆయన అంగీకరించి విశ్వాసంలో సాగిపోయి మనం ఆయన ఆనుకొని ఆయన చిత్తంలో మనము ఏదైనా కావాలంటే మనం సమర్పించుకొని దేవునితో కొనసాగినప్పుడే మనము ఆయనతో ఉండగలిగేవారు. కొనసాగాలంటే ప్రతి అడుగు పరీక్షించుకోవాలి కదా. మనం వేసే అడుగు ఎలా ఉంటుంది? క్షమించమని ప్రతి క్షణం అడుగుతూ పోతుంది క్షమించే దేవుడా? తెలిసి చేస్తున్న దానికి క్షమాపణ ఉంటుందా? మన పొరపాట్లు మనకు తెలుస్తూనే ఉంటాయి. అంటే దేవుడు కనికరం గల దేవుడి దగ్గర క్షమిస్తాడు, చేర్చుకుంటాడు అని. కానీ ఒక్కసారి సిలువలో అక్కడ త్యాగమై మన కోసము అన్ని తీసివేశాడు, పాపాలన్నీ కొట్టివేశాడు. ఎప్పుడు దేవుని మనం అంగీకరించి మనం విశ్వాసులుగా మార్చబడి ఆయన రక్తం ద్వారా కడగబడతాం, అప్పటి నుంచి ఆయనతో అంటగట్టబడ్డవారు. మరి ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చాలంటే
ఆయన పెట్టిన ప్రకటన నిబంధనలను నెరవేర్చుకుంటూ మనం కొనసాగిపోయాం. ఆ నిబంధన వైపు మనం చూడం, మన జీవితం వైపే మనం చూసుకుంటాం. ఆ రక్షణకర్త వైపు చూడం, ఆయన చేసిన త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకము గతించిపోతుంది, మనము శాశ్వతమైన ఆ రాజ్యంలో మనం ఉండాలంటే, మనము ఆ మహిమలో చేర్చబడాలంటే మనం ఎంత ప్రయాసపడితే చేయగలం. ఒక్క మాటలు అయిపోతుందా? అయ్యా నువ్వు రోజు నన్ను బాప్తిస్మం అడిగావు కదా నీ రక్తం ద్వారా అని చెప్తే సరిపోతుందా? నువ్వెవరో నాకు తెలియదు అనిపించుకునే రోజు ఉంటుంది కదా. మనం అలా అనిపించుకోవాలనుకుంటున్నాము. మన జీవిత పోరాటం అంతటిలో నమ్మకమైన ప్రయాణం చేసి, నమ్మకంగా ఆయన ఆనుకుని, విశ్వాసంలో బలపడి ఆయన సాక్ష్యంగా మనం జీవించగలిగితే అప్పుడు నా బిడ్డ అని హత్తుకుంటాడు. పోరాటం గెలిచాడు. శారీరకంగా మానసికంగా వస్తే మన పని అవుతుంది. కానీ ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంది. మనం ఆ మహిమలో ప్రవేశించినప్పుడే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంది. ఈ లోకంలో చేసేవన్నీ కాదు. ఎప్పుడో శిలువలో బలి అయినప్పుడు ఆయన అన్నిటికీ చెల్లించాడు పాపక్షమాపణ. మనం ఎప్పుడు పశ్చాత్తాపడి ఆయన అనుకుంటాము, ఆయన ఆ రోజు నుంచి మన జీవితం మీద అధికారాన్ని ఇచ్చి అప్పుడు మనం ఆయన నడిపించుకుంటాడు, ఆయన స్థిరపరచుకుంటాడు. అప్పుడు ఆయన ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. అయ్యా నువ్వు పంపింది నేను చేశాను అని తండ్రికి కుమారుడిగా యేసయ్య చెప్తున్నాడు. మనం ఏం చెప్తున్నాం? అయ్యా నీ రక్తంలో నేను కడగబడ్డాను, నేను నీతో ఉంటానన్న నిరీక్షణ నాలో ఉంది. విశ్వాసాన్ని బలపరచు, స్థిరపరచయ్యా. ఆ మాట మనం దేవునితో అనగలుగుతున్నాము. అయ్యా నువ్వు కాపాడుతున్నావు, ఈరోజు లేచాను, పడుకున్నాను, తిన్నాను, తాగాను, నాకు అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, వందనాలు, ఇవి చేస్తాం. కానీ ఈ ప్రార్థన దేవుడు కోరుకోవటం, హృదయాంతరంగాల్లో నుంచి ఆయన త్యాగాన్ని స్తుతించే హృదయం, ఆయన చేసిన త్యాగాన్ని గణపరిచే హృదయం లేకుండా నా ఆత్మ నశించుకోకుండా రక్షించుకోగలిగిన తండ్రి నా దగ్గరకు వచ్చాడు. ఆ మహిమలో నేను ఉంటాను మన నిరీక్షణ. ఆయన ఒక్క అర్పణ చేతనే అన్నీ చెల్లించేశాడు, సదాకాలం సంపూర్ణంగా చేసి ఉన్నాడంట. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడికి మన మధ్య ఉంచి వెళ్ళాడు కాబట్టి నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, చెప్పాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి మనం లోబడుతున్నాము. లోబడకుండా ఎంతసేపు లోబడము లేదు, మనుషులు వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఇది దేవుని చిత్తం కాదేమో. నువ్వు పట్టుదలగా దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయన తలంపులే నెరవేర్చబడతాయి. నువ్వు నీ ఇష్టానుసారంగా నీ ఆలోచన ప్రకారంగా దేవుని తలంపులు నెరవేర్చబడవు. అప్పుడు దేవుని తలంపు నెరవేర్చినట్టు ఎలా అవుతుంది? దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టు ఎలా అవుతుంది? మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రతి క్షణం. మనం వేసే తప్పటడుగులు ఎక్కడున్నాయి? ఏం చేస్తున్నాం? దేవునికి ఆయాసం కలిగిస్తున్నామా? దేవునికి ఇష్టంగా ఉన్నామా? అది మన కోసమే, దేవుని కోసం కాదు. ఎంతసేపు ఆయన సహనము మన కోసమే చూపిస్తూ వస్తున్నాడు. ఇంతసేపు మనల్ని కాచుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ కనికరం గల దేవుని మనం ఎంతసేపు పక్కన పెట్టేసి మన జీవితం కోసమే పొద్దుగుంటున్నాం. ఒకరోజు మనకు ముగిసిపోతుంది. ఆ ముగిసిపోయిన రోజు మన సమాధానం ఏంటి? మనం శాశ్వతమా? దేవుని రాజ్యం శాశ్వతమా? ఆ శాశ్వతమైన రాజ్యం కొరకు మనం ప్రయాసపడితే మన అంతరంగంలో ఉన్న పోరాటాన్ని మనం దేవునికి అప్పగించుకుంటే దేవుడు జయించే శక్తి మనకి ఇస్తాడు. ప్రతి విషయంలో విజయం మనదే.
దుష్టుని అనగదొక్కే శక్తి మనకి ఇస్తాడు. ఆయన దాన్ని మన కాళ్ళ కింద ఉంచుతాడంట. సర్వ సృష్టి మీద అధికారం ఇచ్చాడు. తనకంటే తక్కువ వారిగా కొంచెం తక్కువ వారిగా చేశాడు. మరి అంత ప్రేమ మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? మనం దేన్ని ప్రేమిస్తున్నాం? మన ధనాన్ని, మన అందాన్ని, మన ఆస్తుల్ని? వీటి మీద మన ప్రేమ ఉంటే శాశ్వతమైనవి కాదండి. గతించిపోయే వాటి కోసం మనం ప్రయాసపడాలి. మన ప్రార్థన ఏదైనా, అయ్యా నువ్వు నా కోసం నుంచి త్యాగం అయ్యావు, నీ త్యాగాన్ని నేను స్వీకరించాను, నీతో నేను కలిసి ఉంటాను, నీతో కలిసి నడుస్తాను, నీ ఉద్దేశాలు నేను నెరవేరుస్తాను, నువ్వు నా కోసం బలయ్యావు, నా కోసం సమస్తం సులువులో చెల్లించావయ్యా, నీ స్వరక్తం ద్వారా నేను కడగబడి ఉన్నాను, ఆ విశ్వాసం నిరీక్షణలోనే నన్ను సాగిపోలేము దేవా, నన్ను బలపరచు దేవా, నన్ను నిలబెట్టు దేవా అని అడిగితే దేవుడు నిలబెట్టుకోరా? మనం ఎందుకంటే మన అధికారం ఇవ్వ దేవుడిని అవి అడగము. అయ్యా నన్ను నిలబెట్టు, నన్ను నడిపించు, అయ్యే కాదు, అయ్యా ఈ రోజు తీర్చు, నీ సమస్య తీర్చు, నీకు సహాయం కావాలని చెయ్యి అనే అడుగుతాం. అంతవరకే పొందుకుంటాం, అంతవరకే కృతజ్ఞత చెల్లిస్తాం. కానీ మన ఆత్మ విషయం ఆలోచిస్తే ఒక్కసారి ఆత్మని ఏ విధంగా, అందుకని ఆత్మను ఆర్పకుడి అన్నాడు దేవుడు. మన అంతరంగంలో ఉన్న ఆత్మని మాత్రం అంతరంగాన్ని పరిశీలించే దేవుడికే తెలుస్తుంది. అందుకని ఆయన కానుకొని మన ప్రతి అడుగు వేసామా మనం నిశ్చంతగా ఉంటాం. అయ్యా నిరీక్షణ నాకుంది, నిన్ను చేరుకుంటానన్న నిరీక్షణ నాకుంది. ఏ రోజైనా, ఏమైనా, ఏ క్షణమైనా భయంకరమైన ఈ రోజుల్లో మనం అడగవలసింది, మనం కోరుకోవాల్సింది, ఆరాధించవలసింది ఒకటే, ఆ శాశ్వతమైన రాజ్యం కోసమే మన ప్రయాసం. నిశ్చంతగా ఉండగలము అంటే అక్కడే ఉండగలము. ఈ లోకమంతా గతించిపోయే లోకం. ఇక్కడ ఏడుపు అన్నీ ఉంటాయి, దుఃఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టాలు ఉంటాయి. కానీ ఆ రాజ్యం కోల్పోయే విధంగా మనం ఉండకూడదు. విశ్వాసమైన మనము ప్రతి క్షణం పరీక్షించుకోవాలి. ఒక నిశ్చయత కలిగి ఉండడం వల్ల భయం ఉండదు కదా. ఆ నిశ్చయత కలిగిన వాళ్ళకి ఈ లోకంలో ఏం జరిగినా భయం ఉండదు, పిరికితనం ఉండదు. దుష్టుడు వచ్చినా భయపడము, ఏ ప్రమాదం వచ్చినా భయపడము. నిబ్బరంతో కలిగి ఉంటుంది మన హృదయం. ఎందుకు? లోపల మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కాబట్టి బలపరిచి నడిపిస్తాడు. ఏ సమయానికి కావాల్సిన ఆరాధన ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, నడిపింపుని ఇస్తాడు. అట్టి దేవుని మనం ఎల్లప్పుడూ ఆనుకొని సాగిపోవాలి. కానీ మన జీవితంలో ఎంతసేపు ప్రయాస, ఎంతసేపు లోకం, ఎంతసేపు ఇదే. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార బలి ఇకను ఎన్నడూ ఉండదు. ఏ బలి లేదు, ఆ ప్రయాస లేదు మనకి. అప్పుడు కూర్చుకొని ఇజ్రాయేల్ జనాంగము పాప పరిహారం కోసం పక్షులు అన్నింటి తెచ్చుకొని బలి అర్పించుకునేవాళ్ళు. ఆ కట్టడలు అవన్నీ నెరవేర్చడం మనకు చాలా కష్టం కాబట్టి దేవుడు తానే బలి మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. అయ్యా నీ రక్తం ద్వారా నాకు పాప విమోచన ఇచ్చావు అని మనకు అంత ఇదిగా దేవుడు ఆదరించాడు. మరి ఆదరించిన దేవుడు మనము ఎప్పుడు తోసిపుచ్చుతూనే ఉంటాం. అంటే దేవుడే కదా, ఆయన దూరం ఉండే దేవుడేనా, సమీపంగా ఉండే దేవుడని కానా అన్నాడు కదా, పరీక్షించే దేవుడిని కానా అన్నాడు కదా. మరి మనము ఆయన కంటికి ఏదైనా దాచగలమా? ఏది దాయలేదు. మనం ఏమనుకుంటాం, ఆయన చూడలేదు అని అన్నీ చేసుకుంటూ పోతాం. ఒక క్షమాపణ ప్రార్థన చేస్తే పోతుంది. నిరాశ, నిస్పృహ ఇవన్నీ మన జీవితాన్ని పట్టి పీడిచేయదంటే మనలో నిరీక్షణ లేకపోవడమే. ఆ నిరీక్షణ కోల్పోతే ఇంకేముంటుంది? లోకాన్ని తీర్చలేని మనము దేవుని సహవాసం వెళ్ళకూడుకున్న వారం అవుతాం.
ఇవన్నీ జయించగలిగినప్పుడు దేవుని మనం ప్రేమించగలిగిన వాళ్ళం, నిలబడగలిగేవాళ్ళం. మనం ఏది చెల్లించినా ఆయనకి ఇష్టమైన బలిగా స్వీకరించే దేవుడు అయినా మన హృదయం ఫస్ట్, మన జీవితంలో సమర్పణ, మనం ఇచ్చేది కాదు చూసేది, మనం ఇచ్చే దాంట్లో నుంచి కృతజ్ఞత అనేది చూస్తాడు. ఆయనకి ఏది అవసరం లేదు, కానీ ప్రతిదీ ఆయన మన కోసం వచ్చి ఆయనే చెల్లించాడు. ప్రేరణగా చెల్లించేసాడు. వస్తే పాప విమోచన పోవాలని ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మనం కనబడ్డం, మనం పరిశుద్ధులమై జీవించి ఆ పరిశుద్ధత అనుగ్రహించేవాడు, మనల్ని నిలబెట్టేవాడు దేవుడు. మనం నిలబడలేము దేనిలో, అందుకే ఆయన హస్తాన్ని పట్టుకోవాలి, ఆయనలో నిలిచి ఉండాలి, ఆయనలో ఫలించాలి. అప్పుడే మనము దేవుడి సొత్తైన జనముగా ఉంటాం. కానీ దేవుడి సొత్తైన జనముగా ఉండకుండా ఈ లోక పోరాటంలో మనం సాగిపోతే అది దుష్టునికి సహవాసం అయిపోతుంది, ఆనందం అయిపోతుంది. అప్పుడు ఎవరి రాజ్యం స్థిరపరచబడుతుంది? మనం ఏం కోరుకోవడం? అప్పుడు ప్రతి విషయంలో పరీక్షించుకుంటామండి. ప్రతిదీ దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని మనము యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆ చిత్తమును బట్టే మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. మన తలపులు, మన త్రోవలు, మన అన్ని అవి దేవుని చిత్తం కాదండి. మనం ఎంతసేపు ఆయనకి ఇష్టమైన మార్గంలో పోతున్నాం అనుకుంటాం, మనకిష్టమైనవి చేస్తున్నాం. అది దేవుని చిత్తం ఎట్లా అవుతుందండి? మన త్రోవలో మనం పోతాం. అందుకని నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంటుంది. దేవునితో కలిసిన సంబంధం, ఆ సంబంధాన్ని బట్టి మనల్ని అక్కడ చేర్చుకుంటాడు దేవుడు. మనం లోక సంబంధం కలిగి ఉన్నామా, శారీరక సంబంధం కలిగి ఉన్నామా, మానసిక సంబంధం కలిగి ఉన్నామా, అన్నింటిలో దేవుడి సన్నిధిని కోరుకుంటాం. వీటన్నిటినీ జయించిన వాడే ఆయనతో కలిసి ఉంటారు. అందుకని మనము ఏ సమయం, ఏ పరిస్థితి మనకు వచ్చినా, అయ్యా నువ్వు నాకున్నావు, నీ ఇష్టమైన మార్గంలో నన్ను నడిపించు, నీకు ఇష్టం లేదా తొలగించు, అంతే. పరిశుద్ధాత్మ దేవుడు మనం కోరుకుంటే అయ్యా నీ మార్గంలో నడిపించు అని అడుగుతాం. నువ్వు నాతో నాలో నడిపించయ్యా అని అడుగుతాం. నడిపించగలిగే దేవుడు ఆయన ఒక్కడే కాబట్టి మనం ఆయనపై ఆనుకొని ప్రతి దారిలో దేవునిపై మన జీవితాన్ని సమస్తం అర్పించాలంటే సంపూర్ణంగా నడిపించుకునే దేవుడు. అందుకని నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించమంటారు. ఆ వివేకం కలగకుండా మనము ప్రతిదీ మన రామస్టెప్లో పోతూ ఉంటే మన జీవితాలు దేవుని సన్నిధికి చేరం. ఈ లోకాన్ని మనం జయించలేము, మన శరీరాన్ని కూడా జయించలేము. అందుకని దేవుడు ప్రేమమూర్తి కాబట్టి ఆ ప్రేమమూర్తిని మనం ఎల్లప్పుడూ మన పూర్ణాత్మతో ఆరాధిస్తామండి. ఆయన చేసిన త్యాగాన్ని ఆరాధిస్తాం, దేవుని రాజ్యాన్ని పలుకొడుతాం, ఆయన మహిమలో మనం ఉంటాం. ఆయన మహిమ సింహాసనం మీద మనం అక్కడ ఉన్నప్పుడు అది మనం జయించడం. ఈ లోకాన్ని జయించిన వారమైతే, శరీరాన్ని జయించిన వారమైతే, ఈ లోకం శాశ్వతమైనది కాదు, సమస్తం ఆయన అనుగ్రహించింది. మనకి ఏ లోటుపాట్లన్నా ఉంది, దేవుడి సన్నిధిలో పెట్టి అడగటం తప్పులేదు, అడగటము, పొందుకోవటము, కృతజ్ఞత చెల్లించడం తప్పులేదు. కానీ ఏది ముఖ్యమైనది మన జీవితంలో, ఏది అవసరమైంది, ఏది నిశ్చలమైంది, దేనికోసం మనం ప్రయాసపడాలి? శరీరము గతించిపోయే శరీరం కోసం, నిత్యంగా ఉండే ఆత్మ కోసం. ఆత్మకి మరణం లేదు.
అందుకనే మనము ఆత్మని మనం ఆత్మస్థితి పెంపొందించుకున్నాం, పోషించుకున్నాం. ప్రతి విషయంలో దేవుడిపైనే ఆనుకున్నాం. ఇంతవరకు ఎన్నో విషయాల్లో మనం దేవుడి పైన ఆనుకోవచ్చు, కానీ ప్రతి దాంట్లో మనం సాక్ష్యం ఇస్తున్నాం. ఏం సాక్ష్యం ఇస్తున్నాం? నువ్వు చేసిన వేల వందనాలయ్యా, ఇచ్చిన వందనాలయ్యా. అయ్యా, నీ త్యాగానికి నేనేం చెల్లించగలనయ్యా? ఈ రాజ్యంలో నీ ముందు నేను నిలబడ్డ రోజు కదయ్యా నేను విశ్వాసిగా విజయ పతాకం ఎగరేసేవాడిని అనగలుగుతున్నామా? అందుకే ఆ నిరీక్షణ కలిగి ఉండాలా, ఆ విశ్వాస పోరాటం కలిగి ఉండాలా విశ్వాసిగా. మనం ఈ లోకము వైపే చూస్తూ ఉంటారు ఎంతసేపు, గతించిపోయేది ఈ భయభీతులన్నీ ఎందుకు కలుగుతాయి? మనకి వేటి మీదనో ఆశ ఉంటే, మన ప్రాణం మీదనో మన ధనం మీద మనం కష్టపడదాని మీద ఆశ ఉంటేనే వీటి వల్ల భయం కలుగుతుంది. కానీ నిజంగా పూర్తిగా దేవుని ఆనుకొని ఉంటే, ఆయన ఇచ్చేది ఆయన తీసుకున్నాను అనుకుంటే పరిస్థితిలో ఉంది. మళ్ళా రెట్టింపు ఆశీర్వాదం దేవుడు పొందినది. కానీ మనం ఎంతసేపు స్వార్థమైన ప్రార్థనే చేస్తాం. అయ్యా, త్యాగమైన నీకు నేనేం చెల్లించాను, ఏం చెల్లించగలను? నీ ఆజ్ఞ చొప్పున నేను నడిచే మార్గం నాకు సరళం చేయి, నీ అడుగు జాడల్లో నేను నడిచే భాగ్యం నాకు అనుగ్రహించు, నీ మహిమలో నేను కలుసుకునే శక్తిని నాకు అనుగ్రహించు. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ వస్తే దేవుడు అది అనుగ్రహించే దేవుడు. మనం ఏం చేస్తాం? 24 గంటలు చేసినా నాకు ఆ కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది, ఇది చెల్లి అది చెల్లి, ఈ అవసరం కలిగి ఉన్నాను. ఆ ప్రార్థన దేవుడు కోరుకోగలరు. ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక సెకండ్ మనం స్థుతిస్తే ఆయన ఆనందించే దేవుడు. అయ్యా, నన్ను గర్భంలో ఎంత శ్రద్ధగా సృష్టించావయ్యా. కింద వాళ్ళని చూస్తే ఏదైనా అంగవైకల్యం ఉన్న వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? మన అన్ని అవయవాలు కరెక్ట్గా నిర్మించారు, అంతకు స్తోత్రం అయ్యా అనగలుగుతామా? కింద వాళ్ళని చూసినప్పుడు మనకిచ్చిన ఉద్యోగంలో దేవుని స్థుతిస్తే, అయ్యా నాకు వాళ్ళకంటే ఉన్నత స్థితిలో ఉంచారు చాలు అని అనగలుగుతామా? ఇంకా ఇంకా కావాలయ్యా, ఇంకా తక్కువగా ఉన్నాను, ఇంకా పైన ఉండాలి, అది కాదు దేవుడు కోరుతున్నాడు. ఉన్న స్థితిలోనే దేవుని స్థితిస్తే హెచ్చించే దేవుడే కానీ తగ్గించే దేవుడు కాదు. మనం దేవుని కనపరిస్తే మనల్ని కనపరిచే దేవుడు. దేవుడి పని మనం ముందు చేస్తే మన పని దేవుడు చేసే దేవుడు. మనం అన్ని ఆయన పనులు పక్కన పెడతాం, ఆయనకి వ్యతిరేకంగానే చేసుకుంటూ దేవుడు చూసుకుంటూ పోతాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కాముగా ఉంటాడు. కానీ ఆ సమయంలో ప్రశ్నించినప్పుడు, రాసులో వేసినప్పుడు తప్పుగా మనం ఒక రోజు తీర్పు ఉంది. ఆ తీర్పులో మనము నిలబడ్డప్పుడు ప్రతి దానికి వాళ్ళ నమ్మకమైన దాసురాలా అనిపించుకోవాలనుకుంటుంది. మనం గ్రహించవలసిన ఈ దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వారంగా, ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. మనము ఆయన చిత్తాన్ని కూడా నెరవేర్చే వాళ్ళంగా ఉండాలిగా. ఆ మహిమలో ప్రవేశించడమే దేవుని చిత్తం. ఆయన చేసిన త్యాగం అదే. దాన్ని కోల్పోతే మనము ఈ లోక పరిస్థితుల కోసము, మన ఇష్టాల కోసము కోల్పోతే ఆయన చిత్తం నెరవేర్చబడినట్టు కాదు. ఆయన ఏం చేయగలరు, ఇంకా ఎన్ని త్యాగాలు చేయగలరు, ఎంత మార్చుకోగలరు, ఎంత తగ్గించుకోగలరు అంటే అంత తగ్గించుకున్న దేవుడు మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఆరాధిస్తూ లోబడుతూ మనం ఆయన చిత్తాన్ని నెరవేరుతాము. దేవుడి గొప్పగా నిర్వహించుకున్నాక ప్రార్థన చేసుకుంటాం. సర్వ సృష్టిని ఏకరీతిగా పాలిస్తున్న మా గొప్ప తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని వందనాలు తీసుకుంటాం. అది మీ చిత్తాన్ని నెరవేర్చే కృపను మాకు దయచేయండి. మీ సన్నిధిలో మేము నిత్యానందం పొందే శక్తిని మాకు అనుగ్రహించండి. మీ మహిమ రాజ్యంలో మేము ప్రవేశించగల శక్తిని మాకు అనుగ్రహించండి. ఈ లోకాన్ని, శరీరాన్ని, మనస్సును, దృష్టిని అన్నింటినీ ఓడించుతాము.
లోకరాజ్యాలన్నీ చేరించి మీ రాజ్యంలో నెమ్మదిగా ఉండే కృప దయచేస్తానని అడిగి వేడుకుంటున్నాను. ఈ అన్ని అశాశ్వతమైనవి, ఈ అశాశ్వతమైన వాటి కోసం తండ్రి మీరు ఈ లోకంలో మమ్మల్ని జీవింపజేసినంత కాలం మీ సాక్షులుగా మేము ఉండి తండ్రి విశ్వాసంలో నిరీక్షణ నిలబడి మీ రాజ్యాన్ని నిర్మించడానికి సహాయం దయచేయండి. మీ బిడ్డలుగా మేము తండ్రి మీకు మంచి పేరు తెచ్చేవారండి, మీ చిత్తాన్ని నెరవేర్చేవారండి ఉండటకు కృప చూపించమని తండ్రి తండ్రి చిత్తాన్ని కూడా నెరవేర్చేవాల్సింది. మేము కూడా నిన్ను కోరిన జీవితం జీవించినప్పుడు అన్ని తండ్రి ఏది నువ్వు మాకు మహిమలు చేర్చుకునేదానికి అవసరమో అవన్నీ గ్రహించి ఆ మహిమ కొరకు మేము పోరాడేందుకు శక్తిని అనుగ్రహించి మమ్మల్ని నడిపింపును అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాం. త్వరలో రానే క్రీస్తు పని వేడుకుంటున్నాం.